హాయ్ ఫ్రెండ్స్! మా ట్రిప్‌లో ఫిఫ్త్ డే మాకు తిరుమలలో దర్శనం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. 2 అవర్స్‌లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మాకు ఎస్ఎస్‌టి టోకెన్స్ మీద మార్నింగ్ 3:00 దర్శనం టైం వచ్చింది. నైట్ 12కి లైన్‌లో వెళ్లి నిల్చుందాం అనుకున్నాం. కానీ వర్షం వల్ల 3:00 అలా బయలుదేరాం. 3:00కి లైన్‌లో వెళ్లి నిల్చుంటే 5:00కి అలా మాకు దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకొచ్చేసాం. చిన్నోడు లైన్‌లో కాస్త సతాయించాడు కానీ, లైన్‌లో మాత్రం దొబ్బడం, నొక్కడం లాంటివి ఏవీ లేకుండా గర్భగుడి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. లైన్‌లో ఎంత టైం పడుతుందో, ఎంత పబ్లిక్ ఉంటారో అని చాలా భయపడ్డాను. కానీ, ఆ శ్రీవారి దయ వల్ల మాకు దర్శనం చాలా తొందరగా జరిగింది. దర్శనమైన తర్వాత గుడిలోనే పక్కన హాఫ్ అన్ అవర్ కూర్చొని, ఆ తర్వాత లడ్డూలు తీసుకొని బయటికి రావాలంటే 7 అలా అయ్యింది. మా వాళ్ళు ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామని వెహికల్స్ మాట్లాడి రెడీగా ఉన్నారు. మా కోసమే వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చిన వెంటనే బయలుదేరాం అందరం కలిసి. అక్కడి నుండి ఆకాశగంగా, పాప వినాశిని, శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఆ ప్లేసెస్ అన్నీ చూసాము. జపాలి హనుమాన్ టెంపుల్ ఇంకా వేరే ఏవో టెంపుల్స్ అన్నీ తీసుకెళ్లారు గానీ, మాకు నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల మేము దర్శనానికి వెళ్ళకుండా వెహికల్‌లోనే అలా పడుకొని ఉన్నాము. అసలెంత నిద్ర మబ్బొచ్చిందంటే కూర్చున్న దగ్గరనే అలానే పడుకొని పోయాను. అంతలా నిద్ర మబ్బు వచ్చింది. ఒక్క డేనే నిద్రపోకపోతే. ఇంట్లో ఉన్నప్పుడు నైట్ 1 వరకు మెలుకువతోనే ఉంటాం కానీ అస్సలు నిద్ర రాదు. ఆ రోజు ఎందుకు అలా అయింది మరి. మళ్ళా వచ్చిన తర్వాత అనుకున్నాను, అయ్యో! అవన్నీ చూసుంటే బాగుండు. మళ్ళెప్పుడొస్తామో కదా అని. మా వారందరూ పాప వినాశనం దగ్గర ఫ్రెష్ అయిపోయి అందరం కలిసి అక్కడే టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడే టిఫిన్ చేసేసాము. ఆ టిఫిన్ సెంటర్‌లో ఎంత రష్ అంటే ఒక్క ప్లేట్ పూరి కోసం 15 మినిట్స్ నిల్చున్నాం. అంత రష్ ఉండే ఆ హోటల్‌లో. మా వాళ్ళందరూ శ్రీవారి పాదాల దగ్గరికెళ్ళి పైనకెళ్ళి దర్శనం చేసుకొనొచ్చారు. కానీ మేము వెహికల్‌లోనే నిద్రపోయి ఉన్నాము. మాతో పాటు మా చిన్నోడు కూడా నిద్రపోయాడు. పాపం వాడికి కూడా రాత్రంతా నిద్ర లేకుండే. తిరుమల నుండి ఇంకా ఇవన్నీ ప్లేసెస్ దింపడానికి ఒక్క వెహికల్‌కి 2000 తీసుకున్నారు. మేము 2 వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాము. వాళ్ళు 2 అవర్సే టైం చెప్పారు. మా వాళ్ళందరూ పాప వినాశనం దగ్గర స్నానాలు చేయడం వల్ల అక్కడే 45 మినిట్స్ దాకా అయిపోయింది. టిఫిన్ చేయాలంటే ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆ తర్వాత వేరేవన్నీ 1 అవర్‌లోనే చూపించేశారు. అవన్నీ చూసుకొని మా వాళ్ళకి ఈవినింగ్ 3:00కి దర్శనం ఉంటే వాళ్ళు దర్శనానికెళ్లారు. మేము కిందికొచ్చేసాము. కిందికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయి తిని పడుకున్నాం మేము బస్‌లోనే. మా వాళ్ళకి ఆన్‌లైన్‌లో టికెట్స్ దొరికాయి. తొందరనే దర్శనం అయిపోతుందిలే అనుకున్నాం కానీ, వాళ్ళకి దర్శనం కావాలంటే 10 అవర్స్ టైం పట్టింది. వాళ్ళు బస్ దగ్గరికి రావాలంటే 12 అలా అయ్యింది. వాళ్ళు వెళ్ళిన టైంకి లైన్‌లో చాలా రష్ ఉండే అంట. అందుకే అంతసేపు పట్టిందని చెప్పారు. నాకు కూడా ఆన్‌లైన్‌లో టికెట్స్ దొరికితే బాగుండని ఫీల్ అయ్యాను కానీ, ఆ టికెట్స్ దొరకందే మంచిదయ్యింది. ఎస్ఎస్‌టి టోకెన్స్ కోసం లైన్‌లో చాలా సేపు నిల్చున్నాం కానీ, ఆ టోకెన్స్ వలన మాకు స్వామివారి సుప్రభాత సేవ టైంలో దర్శనం జరిగింది. చాలా బాగా అనిపించింది ఆ టైంలో దర్శనం జరగడం. వాళ్ళ దర్శనం అయిన తర్వాత షాపింగ్ ఏం చేయకుండా కిందికొచ్చేసారు పాపం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తినేసి అక్కడి నుండి శ్రీకాళహస్తికి బయలుదేరాం. నెక్స్ట్ డే శ్రీకాళహస్తిలో దర్శనం ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.